భగవద్గీత విశ్వరూప దర్శన యోగం. మదనుగ్రాహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు ఇట్లు పలికెను, ఓ కృష్ణ, నన్ను అనుగ్రహించుట కొరకు అతి రహస్యమైన ఆధ్యాత్మిక విషయములను నాకు ఉపదేశించితివి. వాటి వలన నా యొక్క మోహము పూర్తిగా తొలగిపోయినది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ కమలాక్ష, సమస్త భూతముల యొక్క ఉత్పత్తి ప్రళయములను గూర్చి విస్తారముగా నీ నుండి విన్నాను కదా. అదే విధముగా నీ యొక్క నాశరహితమైన నీ మహాత్మ్యము గురించి కూడా ఆలకించితిని. ఏవమే తథ్యథాత్థ త్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ పరమేశ్వర, నిన్ను గురించి ఏ ప్రకారముగా నీవు చెప్పితివో అదంతయును విన్నాను. కాని ఓ పురుషోత్తమ, అట్టి నీ యొక్క ఐశ్వర్య రూపమును చూచుటకు ఆశపడుతున్నాను. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ యోగేశ్వర, ఓ ప్రభూ, నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో నిత్యమైన నీ విశ్వస్వరూపమును నా కొరకు చూపుము. పశ్యమే పార్థరూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, ఓ పార్థ, వందల కొలదియును వేల కొలదియును ఉన్నటువంటి అనేక విధములైన దివ్యమైన అనేక విధములైన రంగులు రూపములు గల నా యొక్క దివ్య రూపములను చూపెదను, చూడుము. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్చాశ్చర్యాని భారత. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ అర్జున, 12 ఆదిత్యులను, 8 వసువులను, 11 రుద్రులను, 2 అశ్వినీ కుమారులను, 49 మరుత్తులను నా యందు చూడుము. అంతేగాక ఇంతకు మునుపెన్నడును చూచి ఎరుగని అనేకములైన అద్భుతములను చూపెదను, చూడుము. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్యద్రష్టుమిచ్చసి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ గుడాకేశ, నా ఈ రూపమునందు ఒక భాగమునందు స్థితమయ్యున్న సమస్త చరాచర జగత్తును ఇప్పుడు చూడుము. అంతేగాక ఇంకనూ నీవు చూడదలుచుకున్న వాటినన్నింటినీ నా దేహమునందు ఒక భాగముగా ఉండుటయును దర్శించుము. నతు మాం శక్యసే ద్రష్టుం ఆనీనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. నీ యొక్క ఈ చర్మచక్షువులతో నన్ను చూచుట అసాధ్యము కనుక నీ కొరకు దివ్యమైన చక్షువులను ఇచ్చుచున్నాను. ఆ దృష్టితో
నా యొక్క దివ్యమైన యోగమును చూడుము. ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపైశ్వరం. సంజయుడు ఇట్లు పలికెను: ఓ రాజా, గొప్ప యోగేశ్వరుడైన శ్రీహరి ఈ విధముగా పలికిన తరువాత పరమమైన ఈశ్వర విశ్వరూపమును పార్థుని కొరకు చూపెను. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. అర్జునుడు చూస్తున్న ఆ పరమేశ్వరుని విశ్వరూపము ఎంతో అద్భుతమైనది. ఆ రూపము అనేకమైన ముఖములు కన్నులు గలది. అంతులేని అద్భుత దర్శనములు గలది. అనేకములైన దివ్యాభరణములు గలది. అనేకములైన దివ్యాయుధములు గలది. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. దివ్యములైన హారములు వస్త్రములు గలది. దివ్యమైన గంధపు లేపనము గలది. సర్వాశ్చర్యములతో నిండినది. స్వయం ప్రకాశవంతమైనది. అనంతమైనది. అన్ని దిక్కులా ముఖములు గలది. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది బాహ్ సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఒకే సమయములో ఆకాశమున 1000 సూర్యులు ఉదయించినచో ఎంతటి కాంతి సంభవించునో అంతటి కాంతి ఆ మహాత్ముని యొక్క విశ్వరూప కాంతికి సమానమైనది అగును. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఆ సమయమున దేవాదిదేవుని శరీరమునందు అనేక విధములుగా విభజించబడి ఉన్న జగత్తునంతటను ఆ దేహమునందు ఒక భాగమునందు ఉన్నదానిగా అర్జునుడు చూసెను. తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఆ తరువాత ధనంజయుడు అద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును చూసి ఆశ్చర్యముతో నిండినవాడై పులకాంకితుడై తేజోమయమైన విరాట్ రూపమును చూపిన ఆ శ్రీకృష్ణుడి ముందు శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించుచూ ఇట్లు పలికెను. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూతవేశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ దేవాదిదేవా, నీ యొక్క విరాట్ రూపమునందు సకల దేవతలను చూస్తున్నాను. అదే విధముగా సకల చరాచర భూత సమూహములను, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుడిని చూస్తున్నాను. సమస్త ఋషులను, దివ్యములైన సర్పములను కూడా చూస్తున్నాను. అనేక బహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ విశ్వేశ్వర, అనేకములైన బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు గల నీ అనంత రూపమును అన్ని దిక్కులలోనూ చూస్తున్నాను. ఓ విశ్వరూపుడా, నీ యొక్క ఆదిని చూడజాలను, అంతమును చూడజాలకున్నాను.
మధ్యమును చూడజాలకున్నాను. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. కిరీటము గలవాడిగా, గదాధరునిగా, చక్రధరునిగా, అంతటను ప్రకాశించుచున్నవాడిగా, తేజో రాశినిగా, చూడ శక్యము కాని అవయవములు గలవాడిగా, ప్రజ్వలించడి అగ్ని సూర్యుల కాంతి గలవాడిగా, అప్రమేయునిగా అంతటను నిన్ను చూచుచున్నాను. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్యం పురుషో మతో మే. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. పరమాక్షర స్వరూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే. ఈ విశ్వమునకు పరమైన ఆశ్రయుడవు నీవే. వినాశివి, శాశ్వతమైన సనాతన ధర్మమును రక్షించడి వాడివి నీవే. మరియు సనాతనుడవైన పురుషుడవు కూడా నీవేనని నేను గ్రహించితిని. అనాదిమధ్యాంతమనంత వీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్త హుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. నీవు ఆది మధ్య అంతము లేనివాడవు, అపరిమితమైన వీర్యము గలవాడవు, అనంతమైన భుజములు గలవాడవు, చంద్రసూర్యులను కన్నులుగా గలవాడవు, ప్రజ్వలించుచున్న అగ్ని వంటి ముఖము గలవాడవు. నీ తేజస్సు చేత ఈ జగత్తును తపింపజేయువాడిగా నిన్ను నేను చూచుచున్నాను. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ మహాత్మా, దివి నుండి భువి వరకు గల అంతరిక్షము నీ చేత వ్యాపించబడి పరిపూర్ణుడవై ఉన్నావు. అద్భుతమైన భయంకరమైన నీ యొక్క ఈ రూపమును చూచి ముల్లోకములలో గల సకల జనులు భయభ్రాంతులవుతున్నారు. అమీహిత్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్తా మహర్షి సిద్ధసంగాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఇదిగో, ఈ దేవతా సమూహములు నీ సమీపమునకు వచ్చుచున్నారు. వారిలో కొందరు భయపడిన వారై చేతులు జోడించి నిన్ను స్తుతించుచున్నారు. మహర్షుల సిద్ధపురుషుల సమూహములు స్వస్తి వచనములతోనూ ఉత్తమోత్తమ స్తోత్రముల చేతను నిన్ను స్తుతించుచున్నారు. రుద్రాదిత్యా వసనో ఏ చ సాధ్యా విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంగా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్టవసువులు, సాధ్యులు, విశ్వే దేవతలు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు మొదలగు వారి సమూహములు విస్మయమును పొందినవారై నిన్ను దర్శించుచున్నారు. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తతాహం. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. హే మహాబాహో, అనేకములైన ముఖములు,
కన్నులు గలది, అనేకములైన బాహువులు, ఊరువులు, పాదములు గలది, అనేక ఉదరములను గలది, అనేకములైన కోరలతో భయంకరమైన గొప్పదైన నీ యొక్క రూపమును చూచి సకల లోకములు మరియు నేను భయమును పొందితిమి. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యతితాంతరాత్మా ధృతిం న విందామి సమం చ విష్ణు. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. హే విష్ణు, నీ రూపము అంతరిక్షమును తాకుతూ దేదీప్యమానముగా వెలుగుచున్నది. ఎన్నో రంగులు గల, అనేక తెరిచిన నోరులు గల, ప్రజ్వలించు విశాల నేత్రములు గల నిన్ను చూచి భయపడిన మనస్సు గలవాడినై నేను ధైర్యమును శాంతిని పొందజాలకున్నాను గదా. దంష్ట్రా కరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ దేవదేవా, ఓ జగన్నివాస, భయంకరమైన కోరలతో కూడిన నీ ముఖము ప్రళయాగ్ని వలె ఉన్నాయి. వాటిని చూచిన నాకు దిక్కుతోచకున్నది. నా ఇంద్రియములు సుఖమును పొందజాలకున్నవి. ప్రసన్నుడవగుము, నన్ను అనుగ్రహింపుము. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఇచ్చట చేరియున్న ధృతరాష్ట్రుని యొక్క కుమారులు భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు రాజసమూహముతో నా వారైన కొందరు యుద్ధ ప్రముఖులతో కూడా వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. భయంకరమైన కోరలతో కూడిన నీ ముఖములయందు అతి వేగముగా పరుగులు తీయుచూ ప్రవేశించుచున్నారు. వారిలో కొందరి తలలు కోరల మధ్య పడి చూర్ణమైన శిరస్సులతో కనబడుచున్నారు. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామీ నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. అనేకములైన నదుల ప్రవాహములన్నీ సహజముగా సముద్రములోకి అభిముఖముగా ఏ విధంగా ప్రవహించి ప్రవేశించుచున్నవో అదే విధముగా శ్రేష్టములైన ఈ సమరయోధులు నరలోక వీరులు కూడా ప్రజ్వలించుచున్న నీ ముఖములయందు ప్రవేశించుచున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. మోహమునకు వశమై మిడుతలు బాగా మండుతున్న అగ్నిజ్వాల వైపు అతి వేగముగా పరిగెత్తి ఏ విధముగానైతే వాటి నాశనము కొరకు అందులో ప్రవేశించునో అదే విధముగా ఈ వీరులందరూ వారి యొక్క నాశనమునకై అతి వేగముగా నీ నోరులయందు పరిగెత్తి ప్రవేశించుచున్నారు. లేలీహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జలద్భిః తేజోభిరాపూర్వ జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. హే విష్ణుమూర్తి, ప్రజ్వలించుచున్న నీ నోరులలో సమస్త లోకములను అన్ని వైపుల నుండి మృంగుతూ ఆస్వాదించుచున్నావు.
నీ యొక్క ప్రచండమైన కాంతులు సమస్తమైన జగత్తును తపింపజేయుచున్నవి. ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ దేవదేవా, నీకు నమస్కారము. నన్ను అనుగ్రహించుము. భయంకర రూపుడవైన నీవు ఎవరివో దయతో నాకు తెలుపుము. అది పురుషుడవైన నిన్ను తెలుసుకొనుటకు కోరుచున్నాను. నీ యొక్క ప్రవృత్తి నాకు బోధపడుటలేదు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే యేవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. నేను ఈ అసురలోక సంహారమునకై విజృంభించిన మహాకాలుడనై ఉన్నాను. ఇప్పుడు ఈ అసురరాజలోకములను సంహరించుటకై పూనుకొని ఉన్నాను. కనుక నీవు యుద్ధము చెయ్యకున్నను ప్రతిపక్ష సైన్యము యందు ఉన్న ఈ వీరులెవ్వరూ జీవించి ఉండరు. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవ తే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కనుక నీవు లెమ్ము, శత్రువులను జయించి కీర్తిని పొందుము, సంపూర్ణమగు రాజ్యమును అనుభవించుము. వీరందరూ కూడా నా చేత మునుపే చంపబడి ఉన్నారు. కనుక ఓ సవ్యసాచి, నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాన్స్త్వం జహిమా వ్యధిష్ట యుద్ధస్వ జేతాసి రణే సపత్నాన్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఇదివరకే నా చేత చంపబడిన ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు మొదలైన యుద్ధవీరులందరినీ నీవు సంహరించుము. కలత చెందక యుద్ధము చేయుము. కలత చెందక యుద్ధము చేయుము. రణరంగమున నీ శత్రువులను నీవు తప్పక జయిస్తావు. ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. సంజయుడు ఇట్లు పలికెను. ఓ మహారాజా, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణికిపోయాడు. చేతులు జోడించి నమస్కరించి వినమ్రుడై మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్గద స్వరముతో తడబడుతూ మరలా ఈ విధముగా పలికెను. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురుజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. అర్జునుడు ఇట్లు పలికెను. ఓ హృషీకేశ, నీ యొక్క మహాత్మ్యము చూసి ఈ జగము సంతసించుచున్నది, అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. అదే సమయములో రాక్షసులు భయగ్రస్తులై నలుదిక్కులకు పారిపోవుచున్నారు. సమస్త సిద్ధసంఘములు నమస్కారము చేయుచున్నవి. ఇవి అన్నియును నీకు తగినవే. కస్మాచ్ఛతేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రాహ్మణోప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు, అనంతుడవు. ఓ దేవదేవా, జగన్నివాస, సత్ అసత్తులు నీవే, పరమమైన అక్షరస్వరూపుడవు నీవే. సృష్టికర్తయైన బ్రహ్మకు మూలకారకుడవు కూడా నీవే.
అటువంటి గొప్పవాడివైన నీకు నమస్కరించకుండా ఎవరైనా ఎలా ఉండగలరు? త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ అనంతరూప, నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు. ఈ జగత్తుకు ఉత్తమమైన ఆధారము నీవే. సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు నీవే. ఈ సమస్త జగత్తు నీ చేత వ్యాప్తమై ఉన్నది. వాయుర్యమోగ్నిర్వరుణః శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతివి, బ్రహ్మకు జనకుడవు నీవే. నీకు వేలాది నమస్కారములు, మళ్ళీ నమస్కారములు, మళ్ళీ మళ్ళీ నమస్కారములు. నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంతవీర్యామిత విక్రమస్త్యం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ సర్వస్వరూపుడా, నీ ముందు నుండి నమస్కారములు, నీ వెనుక నుండి నమస్కారములు, అన్ని వైపుల నుండి నీకు నా నమస్కారములు. నీవు అపరిమితమైన శక్తి సామర్థ్యములు గలవాడవు, సర్వమును వ్యాపించి ఉన్నావు. అందుచేతనే నీవు సర్వస్వరూపుడవు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. నీ యొక్క ఈ మహాత్మ్యమును ఎరుగక ఆకస్మికంగా గాని, ప్రేమచేత గాని, స్నేహితుడవని భావించిగాని, నిర్లక్ష్యముగా గాని హే కృష్ణ, హే యాదవ, హే మిత్రమా అని తొందరపాటుతో ఆలోచించక నేను నిన్ను సంబోధించి ఉంటిని. ఏచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసనభోజనేషు ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ అచ్యుత, విహార సమయమునందు, నిద్రించు సమయమునందు, కూర్చొను సమయమునందు, భోజనాది సమయములనందు, పరిహాసమునకై ఏకాంతమున గాని, అన్యసఖుల సమక్షమున గాని నేను నిన్ను కించపరిచి ఉండవచ్చును. ఓ అప్రమేయుడా, ఆ నా అపరాధములను అన్నింటినీ క్షమించమని నిన్ను వేడుకొనుచున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్తభ్యధికః కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. అతిశయ ప్రభావము గల ఓ కృష్ణ, ఈ సమస్త చరాచర జగమునకు నీవే తండ్రివై ఉన్నావు. నీవే పూజ్యుడవు, గురువు, సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకములయందు నీకు సమానమైనది ఏదియునూ లేదు. నీకు సమానుడు ఎవ్వడూ లేడు. ఇక నిన్ను మించిన అధికుడు ఎట్లుండును? తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమేట్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియార్హసి దేవ సోఢం. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. కనుక ఓ ఈశుడా, ప్రస్తుతించదగినవాడా, నీ పాదముల వద్ద
నా శరీరమును వంచి ప్రణమిల్లి నీ అనుగ్రహమునకై వేడుచున్నాను. ఓ దేవా, కుమారుడు చేయు తప్పును తండ్రి క్షమించునట్లుగా, మిత్రుని అపరాధమును మిత్రుడు క్షమించినట్లుగా, నాకు ఎంతో ప్రియమైన నీవు నీకు ఎంతో ప్రియమైన నన్ను క్షమించమని ప్రార్థించుచున్నాను. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. హే దేవదేవా, హే దేవేశ, మునుపు ఎన్నడనూ చూడని ఆశ్చర్యకరమైన నీ ఈ రూపమును గాంచి మిక్కిలి సంతసించితిని. అదే సమయములో భయముచే నా మనస్సు కలవరపాటు పొందినది. కనుక ఇంతకు మునుపు రూపమైన చతుర్భుజయుక్తుడవై నీ దివ్యరూపమునే నాకు దర్శనమివ్వు. ఓ జగన్నివాస, కరుణించుము. కిరీటివం గదివం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. హే విశ్వమూర్తి, ఒక్క కిరీటమును, ఒక్క గదను, ఒక్క శంకుచక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. అదే విధముగా ఓ సహస్రబాహు, 4 భుజములు గల ఆ రూపముతోనే ఉండుము. మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. ఓ అర్జునా, తేజోమయమైన విశ్వమంతటా వ్యాపించి ఉన్న అనంతమైన ఆది అయిన నా ఈ రూపమును నువ్వు తప్ప మరెవ్వరూ ఇంతవరకు చూడలేదు. నీపై గల అనుగ్రహము వలన ప్రసన్నుడనై నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించితిని. న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్నః తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ కురుకుల ప్రవీరుడా, నా ఈ విశ్వరూపము నీకు తప్ప మరెవ్వరికీ చూడశక్యము కానిది. మనస్సులో భక్తి లేని వేదాధ్యయనములచే గాని, యజ్ఞాచరములచే గాని, దానములచే గాని, తీవ్ర తపశ్చర్యలచే గాని, తదితర పుణ్యకర్మలచే గాని ఈ మానవ లోకమున నా ఈ విశ్వరూపము చూడశక్యము కాదు. మాతే వ్యథామా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృజ్మమేదం వ్యపేతభిః ప్రీతమానః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఇట్టి భయంకరమైన నా యొక్క ఈ రూపమును చూచి నీకు కలిగిన భయము వలదు, చిత్త సంక్షోభము వలదు. నీవు భయము తొలగిపోయిన వాడివై, తృప్తి చెందిన వాడివై నా యొక్క ఆ పూర్వపు చతుర్భుజ రూపమును మరలా దర్శించుము. ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. మహాత్ముడైన వాసుదేవుడు ఈ విధముగా అర్జునుడితో పలికి తన పూర్వరూపమును మరలా చూపెను. అనంతరము సౌమ్యమూర్తి అయిన తన కృష్ణరూపమును స్వీకరించి భయభ్రాంతుడైన అర్జునుణ్ణి ఓదార్చెను. దృష్ట్వేదం మానుషం రూపం
తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతః ప్రకృతిం గతః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. అర్జునుడు ఇట్లు పలికెను: ఓ జనార్దన, నీ యొక్క ఈ అతి సౌమ్యమైన మానవాకృతిని చూచి ఇప్పుడు ప్రసన్న చిత్తము గలవాడనైతిని. నేను నా ప్రసన్న స్వభావమును తిరిగి పొందితిని. సుదుర్దర్శమిదం రూపం దృష్టవానపి యన్మనా దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: నా యొక్క ఏ రూపమునైతే నీవు దర్శించితివో ఆ రూపము యొక్క దర్శన భాగ్యము అత్యంత దుర్లభము. దేవతలు సైతం ఆ రూపమును దర్శించుటకు నిత్యము పరితపిస్తూ ఉంటారు. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. నన్ను నీవు ఏ విధముగానైతే దర్శించితివో అట్టి స్వరూపము గల నన్ను వేద పఠనములచేగాని, తపశ్చర్యములచేగాని, దానములచేగాని, యజ్ఞకర్మలచేగాని దర్శింపశక్యము కాదు. భక్త్వా త్వనన్యయా శక్యా అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కాని ఓ పరంతప, అర్జున, అనన్యమైన భక్తి చేత మాత్రమే యథార్థమైన అట్టి నా రూపమును తెలుసుకొనుటకు, ప్రత్యక్షముగా చూచుటకు, పొందుటకు సాధ్యమగును. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ పాండుపుత్రుడా, కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడు, నాయందే ఆసక్తి గలవాడై కర్మలను చేయువాడు, నాయందే భక్తి శ్రద్ధలు గలవాడు, ప్రాపంచిక విషయములయందు ఆసక్తి లేనివాడు, ఏ ప్రాణియందును ఏమాత్రము వైరము లేనివాడు మాత్రమే నన్ను పొందుచున్నాడు.